నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఇక ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆవిడ చేతికి అందబోతున్నాయంటూ ఒక వార్త అయితే కనుక ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడతా ఉంది. మరి ఏమిటి రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ప్రధానంగా గడిచిన 2-3 రోజులుగా చూస్తే ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా తాజాగా వచ్చింది షర్మిల గారికి కాంగ్రెస్ పగ్గాలు, ఆవిడ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని మళ్ళీ ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఎలా చూడాలి అసలు? ఇప్పుడు షర్మిల గారు ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది వాళ్ళ అన్నగారి మీద. అయితే అప్పట్లో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర నిజంగానే ఆవిడ చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ తీసుకుంటే అందరం విమర్శించాం, ఒక్కోసారి అభినందించాం, ఇవన్నీ జరిగినాయి. కానీ అప్పుడు ఏమనుకున్నామంటే, నీకు నిజంగా మీ అన్నగారి మీద కోపం ఉంటే నువ్వు అక్కడే అతనికి పక్కలో బడిలో ఉండాలి, కానీ తెలంగాణ వచ్చి చేయటం ఏంటి, ఇదేం కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఆవిడ ఉద్దేశాన్ని అనుమానించాం, ఉద్దేశాలు ఆపాదించాం. కానీ ఇప్పుడు చూస్తుంటే అంటే యాక్చువల్గా ఏదో సెటిల్మెంట్కి సంబంధించండి, ఇది ఆస్తులకు సంబంధించా లేకపోతే రాజకీయంలో అధికారాల పంపకంలోనో ఎక్కడ తేడా వచ్చింది వాళ్ళిద్దరికి. అంటే వీళ్ళ వాదన ఏమై ఉంటుందంటే, షర్మిల గారి వాదన, నీకేమన్నా అన్న ఎన్టీ రామారావు గారు లాగా ఆస్తిలో సగం భాగం నాకు రావాలి కదా, ఏముంటే అది. ఈవిడ వాదన ఇద్దరే కదా, మరి అన్న చెల్లెలు ఇద్దరే కదా. అలాగే అధికారం, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర అది చేశాను, నేను అమ్మ కూడా కష్టపడ్డాం, అధికారంలో వాటా కూడా కావాలి. ఇది సహజంగా కోరుకుంటారు. అది ఇవన్నీ కాకపోయినా కానీ ఆడబడిసి కట్నం కింద కూడా ఇవ్వచ్చు అయినా జనరల్గా. ఇది ఇన్ని బలమైన సానుకూలతలు ఉన్నాయి అధికారంలో కానీ ఆస్తుల్లో కానీ, వీటిల్లో ప్రేమ అభిమానాలు పంపకంలో కానీ అన్నిటిలోనూ వీళ్ళకి పూర్తిగా అర్హతలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి భావన ఏముంటుందంటే, నేను కదా 6 నెలలు జైల్లో ఉన్నాను, నేను కదా అందరి చేత మాటలు పడ్డాను, 1,00,000 కోట్లు దొబ్బేసాడు దొంగోడు అని చెప్పి నన్ను అన్నారు, అవినీతి పరుడుగా ముద్రేశారు, నాకు ఇవాళ కాదు రేపైనా జైల్లో పోవాలా, 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాను, నా పాటలు నేను పడి సంపాదించిన దాంట్లో 3 వంతులు వాళ్ళకే దొబ్బెడుతున్నాను. ఇన్ని రకాల బాధలు ఆయనకు ఉంటాయి, ఆయనకుండి బాధలు పీత కష్టాలు పీతకుంటాయి కదా. అలాగే ఇది అధికారానికి సంబంధించి ఆస్తుల విషయంలో అది అధికారానికి కూడా అంతే సేమ్. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసినా, అమ్మాయి వాళ్ళ తల్లిగారు హెల్ప్ చేసినా, ఎవరు చేసినా నా ముఖం, నా దీన ముఖం చూసే కదా నాకు ఓటేశారు. నేను ఎడుతా అడిగి కూడా అందరినీ ఏడుపు ముఖం వేసుకుని, మా నాన్న చంపేశారు, మా చిన్నాన్న చంపేశారు, లేకపోతే నేను ఆడినాను పచ్చి అబద్ధాలు ఎవడ ఆడలేరు కదా, మీరు ఆడలేదు కదా, ఇలాంటివన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నానని ఆయన అనుకుంటున్నాడు. పాదయాత్ర నేను చేశాను కదా. కానీ అక్కడ మిస్టేక్ ఏంటంటే ఆయన గిల్టీ ఉంది కొంచెం, ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే, మరి తప్పు అయిందే. ఇప్పుడు షర్మిల గారికి ఒక ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, కడప ఎంపీ ఇవ్వచ్చు, లేకపోతే విజయలక్ష్మి గారికి. కానీ అవినాష్ రెడ్డి గారికి ఇవ్వాల్సి వచ్చింది అతను. అది వీళ్ళకి నచ్చట. ఆయన ఫ్యామిలీ వేరే, వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ముల ఫ్యామిలీలో దాయాదులు. ఆవిడ భారతి గారు ఫ్యామిలీ అన్నదమ్ములు, ఆ అన్నదమ్ములు భారతి గారు అన్నదమ్ములు, వాళ్ళ మేనత్త బిడ్డలు వాళ్ళంతా. ఇలాగే ఈయన దాంట్లో ఇక్కడికి వచ్చేటప్పుడు తేడా వచ్చేటప్పటికి అక్కడ మీకు ఎప్పుడు కూడా బయట వాళ్ళ కంటే ఇంట్లోనే అంతర్గతంగానే శత్రువులు, పెద్ద పెద్ద కొట్లాట్లు, అడుగు నేల గురించి నరికేసుకుంటారు అన్నదమ్ములు. చిన్న గోడ గురించి, ఆడవాళ్ళు మాట పట్టుదల గురించి, తోటికోడవాళ్ళు దెబ్బలాటల గురించి, కాపరాలు కొంపలు కొల్లేరైపోతాయి. అలాంటిది ఏదో వచ్చేసింది చిచ్చు అక్కడ. బహుశా నేను జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్న వైరుధ్యం కంటే కూడా వదిన మరదళ్ళ మధ్య వైరం అనుకుంటున్నాను నేను ఇది సాధారణంగా. ఇంకా పట్టుదల మామూలు అన్నా చెల్లి ఎలాగైనా కలిసిపోతారు, కానీ వదిన మరదళ్ళు అయితే అసలు కలవరు. చాలా పెద్ద వైరం, ఇంకా అసలు ఒకళ్ళు ముఖం చూసుకోవడం కూడా ఇష్టపడినంత వైరం ఉంటుంది. అలాంటిది ఏదో ఉండి ఉంటుంది. కాబట్టి అది రాజీ చేయలేకపోతున్నారు ఎవరు. వాళ్ళ అమ్మగారు కూడా రాజీ చేయలేకపోయింది వాళ్ళ మధ్య, అన్నా చెల్లెల మధ్య. ఇక వాళ్ళ అమ్మగారే చేయలేనప్పుడు ఇంకెవరు చేయగలుగుతారు? ఎవరు చేయలేడు. అది అలాగలా దాన చినికి గాలివానగా మారిపోయి ఆఖరికే లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేదాకా వెళ్ళింది. అంటే ఒక క్రిస్మస్ గిఫ్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి బర్త్డే అయినా అభినందనలు చెప్తాడు, సో విషెస్ చెప్తాడు కదా. అలాగే ఎవరైనా అనారోగ్యం పాలైతే పరామర్శ చేస్తాడు. ఆఖరికే తన జైల్లో ఉన్నప్పుడు కనీసం అయ్యో అని కూడా అనని కేసీఆర్ గారు తుంటి విరిగిపోయినప్పుడు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు. పరామర్శ చేసి
మరి ఏయో ఆలోచించకుండా జాగ్రత్తగా చూసుకుని నడవాలని చెప్పి వచ్చాడు ఆయన. ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు మరి ఇది పెద్ద విశేషమా అంటే విశేషమే. అంటే ఈ ఇంటిమే కాక ఆ ఇంటిమే వాళ్ళని పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. మామూలుగా అయితే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. ఆ మాట చాలాసార్లు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. రాజకీయాల్లో మాత్రం కేవలం రాజకీయ వైరం అంతే. రాజకీయ వైరం ఉండేది మరి ఇంత దిగజారిపోయి ఎప్పుడూ లేదు వ్యవహారం. ఇంత దిగజారిపోయిన రాజకీయం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే దింపుకుంటూ వచ్చాడు మెల్లమెల్లగానే. రాజకీయాన్ని దిగజార్చింది ఆయనే, ఖచ్చితంగా ఆయనే. కానీ ఇప్పుడున్నంత దరిద్రం అప్పుడు లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి సాంప్రదాయం ఇది. తన అన్న కంటే కూడా లోకేష్ చాలా మెరుగు అని ప్రజలకు చెప్పడానికి ఆవిడకి ఇదో మార్గం. ఏంటి, ఆ క్రిస్మస్ గిఫ్ట్ పంపించి 2024 మీకు చాలా బాగుండాలి, ప్రభువు మిమ్మల్ని దీవించాలి అని చెప్పేసి ఆవిడ క్రిస్మస్ కానుక పంపించింది. వెంటనే లోకేష్ గారు కూడా చాలా సంతోషంగా మీరు కూడా బాగుండాలని చెప్పి ఆయన పరస్పరం అభినందించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే అయిన వాడిని అమ్మ తమ్ముడిని నేను ఉండగా నీకెందుకని అంటాడు శకుని ఒకసారి దుర్యోధనుడిని. అలాగా ఈయనకి అయిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ దూరంగా పోతున్నారు ఈయనకి. ఇప్పుడు ఇక్కడ ఆయన కూడా ఉండి అచ్చం శకునిలాగే ఉండి ఈయనకి వెనకాల సలహాదారు కింద ఉండి ఉన్నాయని పోయాడు వ్యూహకర్త. ఈయనకి అందరూ కూడా అతను ఉండడం వల్లే గెలిచాడని చెప్పుకుంటారు. అది మంచిగా చెడ్డ పక్కన పెడతారు. ఆ మనుషులను బట్టి మంచి చెడు మారుతుంది. ఇప్పుడు మొన్న ఆయనకి పెద్దారెడ్లు అనుకున్న నెల్లూరు పెద్దారెడ్లు అందరూ దూరంగా పోయారు. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఎప్పుడో దూరంగా పోయింది. ఇక ఈ దూరంగా పోవడం ఒట్టిది కాదు నిజమే అని కన్ఫర్మ్ చేస్తుంది. సరే, అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లుగా ఆయన సొంత మనిషి అనుకున్న ప్రశాంత్ కిషోర్ ఆయన బయటకు వచ్చేసాడు. అంటే ఆయనతో ఉన్న సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో వైసీపీతో ఉన్న సంబంధాలు తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చేసాడు. షర్మిల గారికి మరి తెగదెంపులైనయా దూరం పెరిగిందా తెలియదు, కానీ ఆవిడ కూడా ప్రస్తుతం ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోటరీ నుంచి బయటకు వచ్చేశారు అన్నది తేటతెల్లం చేశారు. కానీ వాళ్ళిద్దరూ వేరే రాజకీయ పక్షాల దగ్గరకో ఎక్కడికో వెళ్తే ఇలాంటి చర్చలు ఉండేవి కాదు. కానీ ఇద్దరూ కూడా తెలుగుదేశం రావడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ ఎక్కడికైనా ఎందుకు వెళ్తారండి భవిష్యత్తులో? ఇప్పుడు వాళ్ళందరూ చూసుకుంటారు. లాగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక ఆపర్చునిటీ, అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఎదురుగుండనే కొండలాగానే అండగా వాళ్ళ అండ కోరుకుని ఉండొచ్చు వీళ్ళు. అంతే. మీకు ఎమ్మెల్యేలు మీకు సీట్లు ఎవరుంటే సరే లేకపోతే మానేవయ్య అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ దారాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా సాగినంతకాలం మనంతటి వాళ్ళు లేడనుకుంటారు. మనం మనంతటి వాడు లేడనుకుని మనకి ఎప్పుడు ఎద్దెక్కనోడు ఎద్దెక్కితే కిందంతా కాయగాసిందంట. అలాగా వీళ్ళు ఒళ్ళు పై తెలియకుండా కన్ను మిన్ను కానకుండా అధికార దురహంకారం, అధికార మదంతో పొగరుతోటి వ్యవహరిస్తే, ప్రజలను చులకనగా చూస్తే, ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజలే రాజులు. నిన్ను తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చోబెడితే వాళ్ళ నెత్తి మీద కాలు పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళే ఎవరైతే కూర్చోబెట్టారో వాళ్ళు దించేస్తారు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు, నిన్ను కావాలనుకున్న వాళ్ళు నీకు దూరంగా జరిగారంటే నువ్వు ఎంత వైఫల్యం చెందేమనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఇదే పరిస్థితి. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే జగన్ అహంకార మదంతో వ్యవహరిస్తున్నటువంటి తీరే ఈ రోజున తన సొంత మనుషులందరూ కూడా ఆయనకి దూరం అయ్యేటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ రోజున సొంత మనుషులుగా ఉన్నటువంటి అటు వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఇటు సొంత చెల్లెలు షర్మిల కూడా బయటకు వచ్చేసినటువంటి పరిణామాలు మాత్రం ఆయన నియంతృత్వ పోకళ్ళకి, ఆ వ్యక్తిత్వానికి కూడా ఒక అద్దం పడుతున్న పరిణామాలుగా అయితే పరిగణించవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.